బండి తీసుకొని అడ్డ మీద పెడితే సిద్దిపేట అంటే నలుగురే ఎక్కిరన్న. ఆడోళ్ళు ఉన్నారు, వస్తారమ్మా సిద్దిపేట కంటే ముఖం దింపుకొని మేము రాము, మాకు బస్సు ఉన్నదన్న. ఎట్లా బతామన్న? డీజిల్ పైసలు కూడా వెళ్తలేవురా. ఏం గిరాకి కూడా ఏం లేదు. మళ్ళీ ట్రిప్లో పోయినప్పుడు అయితే ఎందుకు బాధపడుతున్నావు కదా? సరే తీరా, ఆకలి అవుతుంది, అన్నం తినేస్తా. మీ ఆటో అయిననే మావాడా ఏమైంది? మనోడు వస్తున్నామన్నా 2 నిమిషాలు. రాదా బండి వేసుకుని అడ్డ మీద పోతున్నా. బండ్లు ఎక్కువైతే నాకు సీరియల్ దొరకవు. చెప్పరా చిత్తలే, కాలేజ్ ఫీజు కట్టాలన్నా 2 రోజులు అయితే సారీ కడతానమ్మా. సారీ చెప్పు, 2 3 రోజులు ఆగమని. మళ్ళీ కాలేజ్ రాని నాన్న కడతాను చెప్తుంది కదా తల్లి. 2 3 రోజులు అయినాక ఆలోచి మాట్లాడతాను, కడతారు సరేనా? ఈ ఒక్కసారికి అయితే చెప్పు, కడతా కానీ. సరేనా? వెళ్ళేస్తా, బాయ్ రా. వస్తే అవునా అందరు అయినా ఇలా వదిలే సీరియల్ అవునా? నాకు ఇయర్ అదే ముందు నేను వెళ్ళిపోతా, జర అవసరం ఉన్నాయి. ఎప్పుడు అర్జెంట్ కొంచెం చాయ్ అన్నా, చాయ్లియే ఇయ్యో 6. ఇక్కడ ప్రతి ఎప్పుడు కర్మ వచ్చింది ఆటో డ్రైవర్ తీసుకోరా సిద్దిపేట అమ్మా, సిద్దిపేట కసరా రాము. ఇప్పుడు మాకు బస్ ఉంది. వీరస్వామి ఎవరు? లేడా అమ్మా? లేడండి. 4 రోజులు డబ్బులు కట్ట, ఫైనాన్స్ డబ్బులు. ఆయన అడ్డకాడికి పోయిండు అక్కడ. సరే అమ్మ, చూస్తాయి. వీరన్న తమ్ముడు పైసలు బాగా లెక్క పెడుతున్నావే. ఏం పైసలు రా? పోయేటప్పుడేమో 4, వచ్చేటప్పుడే 3. డీజిల్ పైసలు కూడా వెళ్తలేవురా. అయితే లేదా? ఏం గిరాకి కూడా ఏం లేదు. మళ్ళీ ట్రిప్లో పోయినప్పుడు అయితే ఎందుకు బాధపడుతున్నావు కదా? సరే తీరా, ఆకలి అవుతుంది, అన్నం తినేస్తా. సరే రాదా ఉన్నావా? అన్నమయ్యే, బాగా ఆకలి అవుతుంది. ఏం కూర ఉండవు ఇలా? తిన్నదా బుజ్జి? పోయిందా కాలేజ్కి? తిన్నారా? నేను సరే. ఇంట్లో సామాన్లు అన్నీ అయిపోయినాయి అయ్యా, ఏం లేవు. అన్నీ అయిపోయినాయా? పొద్దున నేను మర్చిపోయినా చెప్పుడు. పొద్దున ఫైనాన్స్ అయిన వచ్చింది ఇంటికి. ఏమన్నాడు? పైసలు అడుగుతుండు, నువ్వు అడ్డ మీద ఉన్నావని చెప్పి పంపించిన. మరి బుజ్జి కూడా ఇప్పుడు కాలేజ్ ఫీజు కట్టాలని చెప్పింది కదా, పొద్దున అయిపోయింది కదా. కడదాం, ఒక 3 4 వరకు అన్ని క్లియర్ అవుతుంది. నడతలేవే ఆటోలు, పబ్లిక్ దొరుకుతలేరు, ఆ బస్సులు చేయబట్టి బాగా ఇబ్బంది ఉన్నది.
మరి మా బాపును మా అన్నని అడగమంటావా మరి ఫోన్ వద్దు వద్దు వద్దు, మీ అమ్మ చనిపోయి ఏడాది అవుతుంది. వాళ్ళ పరిశాన్ వాళ్ళకు ఉన్నాయి. ఇది చెప్పి నువ్వు ఇంకా వాళ్ళకి పెద్ద సమస్య మొదలుపెట్టకు. అదేదో నేనే క్లియర్ చేస్తుంది ఒక 3-4 రోజుల వరకు. ఎట్లా చేస్తావు ఏమో. నువ్వు పోయేస్తాయా? నమస్తే అన్న. ఏమైందివా ఫైనాన్స్ పైసలు ఇయ్యారా? 20 రోజులు అవుతుంది. ఏం గిరాకీ? ఎప్పుడు ఇస్తారు మళ్ళా? ఇయ్యాలా కదా మరి 20 రోజులే ఇయ్యక. ఐదేళ్ళకి పెడితే ఇంతవరకు బండి ఎత్తలేదు. బాగా ఇస్తా అన్న సాయంత్రం. గిరాకు లేక ఎన్ని రోజులు ఆపినామన్నా, లేకపోతే ఆపేటోళ్ళమేనా? పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బంది అవుతున్నా. చాలా ఇబ్బంది అవుతున్నా. జర దండం పెడతాను జర ఊపు. సాయంత్రం కల్లా డబ్బులు ఇవ్వకపోతే మీ అందరి బండ్లు గుంజుకోపోతా. ఈరోజు సాయంత్రం కల్లా డబ్బులు ఖచ్చితంగా కావాలి. అన్నా గడ్డి మంది ఉందా? దేనికి? ఊరికి చల్లాలన్నా. కొట్టంగానే మాడిపోవాలి. కొట్టగానే మాడిపోవాలా? చల్లంగానే కూడా చచ్చిపోవాలి. అది జల్దీ ఫాస్ట్. ఎంత? వంద ఎంఎల్ వేసుకోటు. జల్దీ చచ్చిపోతుందా? జల్దీ వేసిపోతుంది. ఎంత అన్నా? 500. రేపు మనం తాగియాలి మరి. ఇలా ఫుల్ ఎంజాయ్ చేయాలి రాజన్న. రేపు మనం గ్లాసులు పోయా. ఏమైంది వీరా? డల్గా ఉన్నావు ఎందుకు? ఏం లేదన్నా. ఎప్పుడు డల్గానే ఉంటావా? ఏ తాగు మన తాగు ఫస్ట్, నువ్వు టెన్షన్ పడకు. రాగా ఇగో బందా తమ్ తీసుకుంటా. డల్ పడగే బాధపడకే. బాధలు ఓళ్ళకు లేవురా, అందరికి ఉన్నాయి. నాకు కూడా ఉన్నాయి బాధలు. నీకేందన్నా 5 ఎకరాల భూమి ఉన్నది. ఆటో నడుస్తుంది లేకుండా నడుస్తుంది. మాకు ఆటోనే జీవనాధారం అన్న. ఎంతో అంతో ఉంది కాబట్టి రాజన్నకు మనకు ఆర్థికంగా ఇంత ఆదుకుంటున్నాడు. అవును రాబాయ్, నా దగ్గర ఏదో ఆర్థికంగా ఉన్నది, ఏదో సాయం చేస్తున్నా. కానీ మన బతుకులు మొత్తం ఆగమైపోయాయి బస్సులు చేయంగా. నేనంటే నాకు 5 ఎకరాల భూమి ఉంది కాబట్టి వ్యవసాయం చేసుకుని బతుకుతున్నా. మీ పరిస్థితులే అంతా చూస్తా అంటే బాధ అనిపిస్తుంది రా. మిమ్మల్ని చూస్తే ఎట్లా బతాము ఏం కథ అనేది చాలా బాధ అనిపిస్తుంది రాబాయ్. అవునన్నా, పరిస్థితి ఘోరం ఉందన్నా. మీ గురించి మన బాధలు. మీరు ఓన్లీ ఆటో మీద ఆధారపడి బతురు. మీరు పిల్లల ఫీజులు ఎట్లా కడతారు, ఎట్లా బతారు అనేది ఒక బాధ ఉందిరా నాకు. ఫైనాన్షియల్తో ఇబ్బంది ఉన్నది నాకు ఘోరంగా. మొత్తం ఫోన్లు చేస్తారు, నాకు ఆటోలు నడతలేవు, పైసలు వెళ్తలేవు, ఫోన్లు వస్తూనే ఉన్నాయి. సైలెన్స్లో పెట్టి కూర్చున్నాను. నాకు పరిస్థితి ఘోరం అయిపోతుంది. నాకు ఘోరం అవుతుంది మొత్తం. అరే రాఖీ అన్న, సుధాకర్ అన్న, బండి తీసుకొని అడ్డ మీద పెడితే సిద్దిపేట అంటే నలుగురే ఎక్కిరన్న. ఆడోళ్ళు ఉన్నారు. వస్తారామా సిద్దిపేట కంటే ముఖం దింపుకొని మేము రాము, మాకు బస్సు ఉన్నదన్న. ఎట్లా బతామన్నా? పాప కాలేజ్ ఫీజు కట్టాలంటే కూడా పైసలు లేవన్న. బండి ఈఎంఐలు, ఫైనాన్స్లు మొత్తం మీద పడ్డాయి అన్న. ఏం చేయాలో అర్థమైతలేదే.
చచ్చిపోవాలనిపిస్తుంది అన్న. ఈ బతుకుంటే చచ్చిపోవడమే ఏమన్నా, చచ్చిపోతానా నేను. ఏం మాట్లాడుతున్నారా? బుద్ధుందా నీకు ఏమన్నా? ఏమరా ఏం మాట్లాడుతున్నారా? మనం అందరం లేమారా చూసుకుంటామని చెప్పి మంది ఏ వాళ్ళకు ఆపొస్తే ఇంతమంది ఉన్నాము, ఓళ్ళకొకళ్ళం సాయం చేసుకుంటామని చేయరా? చెప్పండి రా మీరు. ఏం మాట్లాడుతున్నావు అన్న? చచ్చిపోతా అంటున్నావు. మేము లేమా అన్న నీకు? మేము అందరం లేమా? రాజన్న లేడా? ఏమన్నా ఆపద వస్తే మనకు రాజన్న సహాయం చేయడా? మేము అందరం లేమా అన్న? చచ్చిపోతా అంటున్నావు ఏందన్నా? మేము లేమా నీకు? ఆవేశం మీద వచ్చిందిరా అది, ఇంకోసారి అట్లా అనకన్నా నువ్వు, మాకు బాధ అనిపిస్తుంది. హలో, వస్తున్నా 5 minutes. అరే నాకు ఫోన్ వచ్చింది, నేను వెళ్తా, మీరు కూర్చొని రండి మరి. అన్న నేను కూడా వస్తాను. మేము కూడా వస్తాం బా అన్న. ఆకలి తినాలి. చలో అన్న. రాదన్న మనసంతా ఏం బాగాలేదే, ఒక 10 నిమిషాలు కూర్చొని వస్తాం మీరు ఊరు. మరి తాగిరా, వెళ్తున్నాం మరి. వెళ్ళారా అన్న? అరే అరే ఇట్లా పడిపోయినామైనా. అరే ఇట్లా పడిపోయిండు. హలో రాజు, అన్న రామన్న చెప్పే. ఇవరకే కూర్చుంటుగానే వరాలు తీయంగా దాని అంత నుసులు వస్తుంది. దారే మీ ఆటో అయిననే. మావాడా ఏమైంది? అరే మనోడు పడిపోయినా. వస్తున్నావా? 2 నిమిషాలు వస్తున్నావే. తెలిరా? అరే పాపం అడ్డం పడిపోయి నుసులు తగ్గుతుండు. తెలిరా? అరే ఇంతసేపు రారి. ఏమైంది? 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 ఏమైంది?
వస్తుండే ఆటో తీసుకొని. అంత మంచి పిల్లగాడు ఇట్లా అయిపోయాయి. ఈ బస్సులో కాదు కొడుకునే బస్సు లేదని ఆడిన్నట్టుకో నేను ఒక్కనాడు ఓన్లీ పోతే బస్సు రాలి ఆటో అయితే మనకు మంచి ఇంటికి వస్తుండే. ఏమైంది అక్క? ఏమైంది? పాపం మంచిగా